అయితే బక్రీద్ పండుగలో గోవులను బలి చేయడం అయితే ఇస్లాం మతంలో తప్పనిసరిగా ఉందని ఖురాన్ ఏమైనా చెప్తుందా? అంటే ఎందుకంటే ఈ గోమాతల్ని మేము హిందువులము అంటే దేవతగా భావించి పూజలు చేసుకుంటాం. బట్ అదే గోమాతని మీరు ఈరోజు బలి చేసి బక్రీద్ పండుగ చేసుకుంటున్నారు. పూర్తి జీవిత కాలంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు పూర్తి జీవిత కాలంలో ఎప్పుడు కూడా ఏ బక్రా ఈద్ పండగకు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గౌవధ చేయలేదు, గౌని బలి ఇవ్వలేదండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటెలను అలాగే ఏదైతే మేక ఉందో దాన్ని బలి ఇచ్చారు, వధ చేశారు. పూర్తి జీవితంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గౌవధ చేయండి, గౌని బలి ఇవ్వండి అని ఎక్కడ కూడా ఏ హదీస్లో కూడా మీకు కనపడదు. అలాగే ఖురాన్లో 6666 దీనికన్నా ఎక్కువైనా తక్కువైన ఆయతులు ఉండవచ్చు. పూర్తి ఖురాన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా గౌవధ చేయండి, గౌని బలి ఇవ్వండి అని పూర్తి ఖురాన్లో కూడా ఎక్కడ లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు జీవితకాలం అంతా ఎప్పుడు కూడా చేయలేదు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా గౌవధ చేయండి, బక్రీద్ సమయంలో గౌని బలి ఇవ్వండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు కూడా చెప్పలేదండి. అలాగే ఇస్లామిక్ స్కాలర్స్ ఎవరైతే ఉన్నారో, మత గురువులు, దారుల్ ఉలూమ్ దేవబంద్కి సంబంధించిన మత గురువులైన ఒక పెద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ భారతదేశంలో, అలాగే దారుల్ ఉలూమ్ దేవబంద్ యొక్క ఫత్వా ఏదైతే ఉందో సౌదీ అరబ్లో, కువైట్లో, ఖతర్లో, దుబాయ్లో, ఇస్లామిక్ కంట్రీస్ ఇల్లు మొత్తం ప్రపంచం మొత్తం ముస్లిం సమాజం ఏదైతే ఉందో దారుల్ ఉలూమ్ దేవబంద్ యొక్క ఫత్వాని యాక్సెప్ట్ చేస్తారు. అలాంటి పెద్ద దారుల్ ఉలూమ్ దేవబంద్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా, నద్వతుల్ ఉలమా వాళ్ళు కూడా, జమియాతే అహ్లే హదీస్ వాళ్ళు కూడా, జమాతే ఇస్లామీ వాళ్ళు కూడా, జామియా నిజామియా హైదరాబాద్, దారుల్ ఉలూమ్ హైదరాబాద్ ఇక్కడికి సంబంధించిన పెద్ద పెద్ద మత గురువులు, ఇస్లామిక్ స్కాలర్స్, ఇస్లామిక్ యూనివర్సిటీస్ ఏదైతే ఉందో బక్రీద్ కు ముందు ఫత్వా కూడా చాలా సార్లు జారీ చేశారు. గౌవధ చెయ్యవాకండి, గౌని బలి ఇవ్వవాకండి. ఎందుకంటే మీ చుట్టుపక్క ఉండే వేరే మతస్థులు ఎవరైతే ఉన్నారో, హిందువులు ఎవరైతే ఉన్నారో గౌని ఏదైతే మాతాగా వాళ్ళు గమనించి పూజ చేస్తారో వాళ్ళ మనోభావాలు దెబ్బతీయవాకండి అని ఇస్లామిక్ యూనివర్సిటీస్ కూడా చెప్తున్నాయి, మత గురువులు కూడా చెప్తున్నారు. ఇస్లాం కూడా దానికే ఫాలో చేయమని చెప్తుంది. ఇస్లాం ఏం చెప్తుందంటే మీ చుట్టుపక్క ఉండే ఏ మతస్థులు, ఏ కులస్థులైనా మీ తరఫు నుండి, మీ ఒక పని తరఫు నుండి ఏమైనా ఇబ్బందులు కలుగుతుంటే వాళ్లకు ఆ పని ఆపేయండి. ఇస్లాం కూడా అదే సందేశం వస్తుంది, మత గురువులు కూడా అదే చెప్తున్నారండి. బక్రీద్ పండుగ రోజు ఫలానా జంతువులని కోయాలని ఖురాన్లో ఏమైనా రాసి పెట్టుందా? అంటే ఏ జంతువుని కోయాలని రాసి పెట్టింది? మరి జనరల్గా ఏంటంటే ఎద్దుని కొయ్యవచ్చు, ఒంటెని కొయ్యవచ్చు, బకరా ఏదైతే అంటారు అంటే మేకని కొయ్యవచ్చు. ఇలాంటి జంతువులు ఏదైతే ఉన్నాయో దాన్ని కొయ్యవచ్చు. అయితే ఇవి ఖురాన్లో రాసి పెట్టున్నాయా? జనరల్గా రాసి ఉంది. ఈ హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాటలు ఒంటె, అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడు కూడా మేకల్ని కోసేవారు. బక్రీద్ సమయంలో ఏదైతే మాంసం కోస్తారో దాంట్లో త్రీ పార్ట్స్ చేస్తారు. పేదవారి కోసం కొద్దిగా, మా రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా, మన ఇంటి కోసం కొద్దిగా, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా గమనించి వాళ్ళకు కూడా పంచండి అని చెప్పడం జరిగింది. అయితే గౌని కూడా కొయ్యవచ్చు. మన ఇస్లాం ఏం చెప్తుందంటే నీ చుట్టుపక్క ఉండే వ్యక్తి, హిందూ అయినా, క్రైస్తవుడైనా, సిక్ అయినా, ముస్లిం అయినా, ఎవరికి కూడా నీ ఇంట్లో వండే కూర ఏదైతే ఉందో ఆ షేర్వా అంటారు కదా, ఆ కూర యొక్క స్మెల్ ద్వారా కూడా నీ చుట్టుపక్క ఉండే వ్యక్తులకు ఇబ్బంది కలగకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారండి. నీ చుట్టుపక్క ఉండే వ్యక్తులకు నీ పనిల ద్వారా, మీ ఇంట్లో ఉండే కూర ద్వారా కూడా ఇబ్బంది కలగకూడదు అని ప్రవక్త గారు ఏదైతే చెప్పారో దానికి పట్టి మన ఇస్లామిక్ స్కాలర్స్ ఏం చెప్తున్నారంటే గౌవధ చేయవాకండి, గౌల్ని బలి ఇవ్వవాకండి అని ఇస్లామిక్ స్కాలర్స్ స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఎన్నోసార్లు దారుల్ ఉలూమ్ దేవబంద్ కూడా ఫత్వా ఇచ్చింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా ఎప్పుడు కూడా గౌవధ చేయండి, గౌల్ని
బలి ఇవ్వండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడు చెప్పలేదండి. ప్రవక్త గారు పూర్తి జీవితంలో ఎప్పుడు కూడా గౌ మాంసం తిన్నట్టు ఎక్కడ కూడా సహీ హదీస్ కూడా లేదండి. దీనికి ఎవరిదైనా డిబేట్ కోసం కూడా నేను రెడీగా ఉన్నాను. ఇస్లామిక్ స్కాలర్స్ ఎవరైనా గోవధ చేయండి, గౌని బలి ఇవ్వండి అని ఒకవేళ చెప్తుంటే పూర్తి హదీస్ లో పూర్తి ఖురాన్ లో ఇది ఎవరు కూడా చూపేయలేరండి. హిందూ సమాజంలో గోవును చాలా పవిత్రంగా చూస్తాం. రైట్. సో ఈ భావన, ఈ గౌరవం ముస్లిమ్స్ లో ఉందా? ఖచ్చితంగా ఉంది కాబట్టే ఇస్లామిక్ స్కాలర్స్ ఫత్వా జారీ చేశారు తినవాకండి అని. ఖచ్చితంగా ఉంది కాబట్టే గౌల్ని బలి ఇవ్వకండి అని చెప్పేశారు. నేను ఉత్తరప్రదేశ్లో యూపీలో చదివాను, దారులూమ్ దేవబంద్లో. దారులూమ్ దేవబంద్లో 1 year నేను అక్కడ చదివాను. పూర్తి యూపీలో చూశాను. ఎక్కడ కూడా దేవబంద్లో చుట్టుపక్కల ఏరియాస్ లో గౌ బలి ఇచ్చినట్టు, గౌవధ చేసినట్టు ఎక్కడ కూడా మేము చూడలేదండి. అయితే ఈ ప్రశ్న మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే, గతంలో ఒక టెంపుల్ విషయంలో ఒక ఇష్యూ జరిగితే అక్కడికి కొందరు మహిళలు వచ్చారు. ఆ మహిళలు వచ్చి ఏం చెప్పారంటే, మా ఇంటి దగ్గర ఒక హనుమాన్ టెంపుల్ ఉంది, చాలా పురాతనమైనది. అయితే నిత్యం ఆ టెంపుల్కు ఎంట్రన్స్లో, ఆ టెంపుల్కి ఆనుకొని వెనక సైడ్లో పక్కన వాంటెడ్గా కొందరు ముస్లిమ్స్ వ్యక్తులు ఈ చనిపోయిన ఆవు పిల్లలు, ఆవులు, ఆవు మాంసం, ఆ పేగులు అన్ని తీసుకొచ్చి వాంటెడ్గా గుడి ముందేస్తారు, గుడి పక్కనే వేస్తున్నారు. రైట్. ఇంకోటి కొందరు గుడిలో కూడా విసిరేసిన విజువల్స్, ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి, చూపిస్తా మీకు. సో అంటే ఇప్పుడు ఎందుకు నేను అడిగిన ప్రశ్న అంటే, గౌరవం ఉందా అంటే, మరి ఇవన్నీ చూస్తుంటే ఇంకెక్కడ ఉంది గౌరవం అంటున్నా. హిందూ దేవాలయాల పైన కానివ్వండి, హిందూ మతం మీద కానివ్వచ్చు, గోమాతకి కావచ్చు, ముస్లిమ్స్కి ఎక్కడ గౌరవం ఉందని అడుగుతున్నా నేను. చిన్న మాట సార్, ఏ ముస్లిం అయినా ఆ పని చేసి ఉంటే, మీరు ఘటనలు చాలా సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, దాని తర్వాత ఎస్బీ ఐబీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎంక్వైరీ చేశారు ఏం జరుగుతుంది. కొంతమంది కావాలని మతోన్మాదులు హిందువుల ముస్లింల మధ్య ఐక్యత దూరం చేసి, హిందూ ముస్లిం మధ్య భేదాలు సృష్టించి రాజకీయం చేయడానికి కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారు. మీరు కనుక చూసుకుంటే మందిరాల్లో గౌ మాంసం తీసుకెళ్లి పెట్టేసి తలకాయ కోసి పెట్టిన దాఖలాలు కూడా మందిరాల్లో గౌ మాంసం తీసుకెళ్లి పెట్టేసి హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నాలు చాలా జరిగి ఉన్నాయి. అలాగే మసీదుల్లో పంది మాంసం పెట్టేసి హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించే చాలా సంఘటనలు జరిగి ఉన్నాయండి. ఒకవేళ హిందూ చేసి ఉన్నా, ముస్లిం చేసి ఉన్నా, ఏ మతానికి సంబంధించిన వ్యక్తి అయినా ఇలాంటి పనులు ఎవరైనా చేస్తుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళకి పట్టుకోవాలా, వాళ్ళకి శిక్ష ఇవ్వాలండి. ఎటువంటి పరిస్థితులు కూడా ఇస్లాం వాళ్ళకు మాఫ్ చేయదు. ఇస్లాంలో ఇలాంటి పనులకు పర్మిషన్ లేదండి. ఎవరు చేసినా తప్పు చేశారు ఖచ్చితంగా 100%. ఎందుకంటే మీరు అంటున్నారు గౌ వధ, గౌల్ని అమ్మే వాళ్ళు ఎవరండి? ఇప్పుడు మేము చెప్తున్నాం ముస్లిం సమాజం గౌ వధ చేయవాకండి, గౌని బలి ఇవ్వకండి. కొంతమంది చేస్తున్నారు, వాళ్ళకు కూడా మేము ఖండిస్తున్నాం, చేయవాకండి. వేరే జంతువులు ఉన్నాయి కదా, దాన్ని బలి ఇవ్వండి. మీరు బకరాని బలి ఇవ్వండి, మీరు ఒంటెని బలి ఇచ్చుకోండి. మీరు ఒకవేళ బలి ఇవ్వాలనుకుంటే, కుర్బానీ చేయాలనుకుంటే మేకపోతు చేయండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గౌకి బలి ఎప్పుడు కూడా ఇవ్వలేదు, చేయవాకండి. ఇస్లామిక్ స్కాలర్స్ చెప్తున్నారు, మత గురువులు చెప్తున్నారు, దారులూమ్ దేవబంద్ చెప్తున్నది, పెద్ద ఇస్లామిక్ యూనివర్సిటీస్ ఫత్వా జారీ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారు. వాళ్ళకు మేము రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే, ప్రవక్త గారి సందేశం మర్చిపోవాకండి. ప్రవక్త గారు ఏం చెప్పారంటే, మీ ఇంట్లో కూర ద్వారా వచ్చే స్మెల్ ద్వారా కూడా పక్కన ఉండే వ్యక్తులకు ఇబ్బంది కలగకూడదు. ఒకవేళ ఇబ్బంది కలిగితే నువ్వు పూర్తిగా విశ్వాసి కాలేవు, ముస్లిం కాలేవు అని ప్రవక్త గారు చెప్పేశారు. ముస్లిమ్స్ ఎవరైతే ని బలి ఇస్తున్నారో, గౌవధ చేస్తున్నారో, మేము రిక్వెస్ట్ ఏం చెప్తున్నామంటే, వేరే ఏదైతే జంతువులు ఉన్నాయో బలి ఇవ్వండి, గౌని బలి ఇవ్వకండి అని ఇస్లామిక్ స్కాలర్స్ కూడా ఇదే చెప్తున్నారు, మదర్సాలు కూడా ఇదే చెప్తున్నా. మేము కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నామండి.